స్వామి గుడి పునర్నిర్మాణం ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన స్థానిక శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు శంకర్ గారు, మరి రాజేందర్ నగర్ శాసనసభ్యులు సీనియర్ నాయకుడు శ్రీ ప్రకాష్ గౌడ్ గారు, మరి మా ఏఐసిసి సెక్రటరీ గారు డాక్టర్ శ్రీ వంశీ చంద్ర రెడ్డి గారు, మరి ఆలయ నిర్మాణలో భాగస్వామ్యమైన ఆలయ అధ్యక్షురాలు శ్రీమతి అనితారెడ్డి గారు, మరి వారితో పాటు శ్యామ్ సుందర్ రెడ్డి గారు, సిద్ధార్థ రెడ్డి గారు, మరి ఈ కార్యక్రమానికి వచ్చిన నాయకులందరూ, భగవంతుని మీద శ్రద్ధ ఉన్న భక్తులందరూ, మీడియా ప్రెస్ మిత్రులందరికీ నా యొక్క నమస్కారం. స్థానిక శాసనసభ్యులు నన్ను ఇక్కడ రప్పించి ఈ స్వయంభూ అనంత పద్మనాభ స్వామి దర్శించుకునే విధంగా చేసినందుకు, మిమ్మల్ని అందరినీ కలుసుకునే భాగ్యం కల్పించినందుకు నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ వికారాబాద్ ఉన్నది. వికారాబాద్ లో ఉన్న టెంపుల్ కు, మరి కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కు కింది నుంచి బొయ్యారం ఉన్నది. అక్కడ కూడా స్వయంభూ అనంత ఈ ఆలోచన నాకైతే తెలియదు, కానీ మళ్ళా టెంపుల్ ను దర్శించుకునే విధంగా శంకరన్న చేసినందుకు, మరి ఇక్కడ ఈ పింజర్ల గ్రామంలో ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఇది మొత్తం అడవి ప్రాంతంగా ఉండేనంట. భక్తులు కూడా రానికి కష్టమైన పరిస్థితి ఉండే. మరి అట్లాంటి పరిస్థితుల్లో అనితారెడ్డి గారు, శ్యామ్ సుందర్ రెడ్డి గారు కానీ, సిద్ధార్థ రెడ్డి గారు కానీ, మరి స్థానిక శాసనసభ్యుల సహకారం, జనార్దన్ రెడ్డి గారు కానీ, మరి గ్రామస్తులు ఇంత పెద్ద ఎత్తున దీన్ని అభివృద్ధి చేయడము చాలా అభినందనీయం. మరి ప్రభుత్వ పరంగా కూడా స్థానిక శాసనసభ్యులు ఈ గుడికి సాయం చేసే విధంగా, ఎందుకంటే సిజిఎఫ్ ఫండ్ అని ఉంటుంది, ఆ సిజిఎఫ్ ఫండ్లకి వెళ్ళి కూడా ఈ గుడి నిర్మాణం కానీ లేకుంటే అభివృద్ధి కార్యక్రమంలో కానీ మనము ప్రభుత్వ పరంగా కూడా తీసుకోవచ్చు. వారికి కావాల్సిన సాయం, మా వంతు సహకారం వారికి తప్పకుండా అందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ, మరి దీన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి, ఈ రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున అభివృద్ధి ఎట్లయితే వికారాబాద్ లా ఫ్రైడే, సాటర్డే, సండే ఇంచుమించు 25 నుంచి 30 వేల మంది దర్శించుకోనికి వస్తారు. అదే విధంగా అట్లా టూరిజం పెరగాలి అనే ఉద్దేశంలో ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచన స్థానిక శాసనసభ్యులు గారికి ఉన్నది. వారికి తప్పకుండా అన్ని విధాలుగా డాక్టర్ వంశీ చంద్రరెడ్డి గారు కానీ, నేను కానీ, మా ప్రకాష్ గౌడ్ గారు తప్పకుండా వారి ఇబ్బడి ఉండి ఈ గుడి అభివృద్ధి కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తాము. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొక్కేటప్పుడు భగవంతుని ఒకటే కోరుకున్నాము, ప్రజలు తెచ్చుకున్న ప్రభుత్వము, ప్రజలు తెచ్చుకున్న ముఖ్యమంత్రి, ప్రజలకు 6 వాగ్దానాలతో పాటు బ్రహ్మాండమైన మేనిఫెస్టో ఆ రోజు ఎలక్షన్లలో పెట్టడం జరిగింది. మరి నేను భగవంతుని ఒకటే కోరుకున్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి ఆరోగ్యం కానీ, ఆయుష్ కానీ, ప్రజలకు ఇచ్చిన మాట కానీ, ఈ 6 గ్యారెంటీలు కానీ, మేనిఫెస్టోలో ఉన్న విషయాలు కానీ ప్రజలకు అందే విధంగా ఆయనకు బలము చేకూర్చాలని చెప్పేసి, అదేవిధంగా మంత్రివర్గంలో ఉన్న మంత్రులకు అందరికీ ముఖ్యమంత్రికి సహాయం చేసే విధంగా ఎమ్మెల్యేలు అందరూ ముఖ్యమంత్రికి తోడు ఉండాలి అని చెప్పేసి, ఈ స్కీమ్స్ అన్ని ప్రతి ఇంటికి అందే విధంగా చూడాలని చెప్పేసి అనంత పద్మనాభ స్వామిని కోరడమైనది. తప్పకుండా ఆ విధంగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఏది కోరుకున్నా జరుగుతుందని చెప్పిండు. ఇది నేను కోరుకున్నా. మరి ఈ ఏడాది లోపల మంచి వర్షాలు పడాలి, రైతులందరూ సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి అనే మాట కూడా కోరుకున్నా. మరి ఆ విధంగా జరగాలని చెప్పేసి స్వామిని కోరుకుంటూ, ఈ అవకాశాన్ని కల్పించినందుకు మరొకసారి మా శంకరన్నకు
మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చాలని ఆలోచించి అప్పటి నుంచి పనులు చేసి నిన్నటితో పనులన్నీ కంప్లీట్ చేసాం. ఇది చాలా చాలా పవర్ఫుల్ అయిన స్థానం. అండ్ ఈ అనంత పద్మనాభ స్వామి మన దేశంలోనే కాకుండా ఈవెన్ అబ్రాడ్లో కూడా అందరికీ నోటెడ్ అయ్యారు. ఎందుకంటే అక్కడి నుంచి కూడా చాలామంది భక్తులు ఈ గుడికి వస్తారు. అండ్ వాళ్ళ అనుభవాలు, వాళ్ళకి జరిగిన విశేషాలన్నీ మాతో పంచుకుంటారు. సో ఈ గుడికి ఇవాళ మీరు వచ్చి ప్రారంభించడం మాకెంతో సంతోషంగా ఉంది. మాకు ఇక్కడ కావాల్సిన వనరులు ఏ అవసరమైనా మీరందరూ సహకరిస్తారని భావిస్తున్నాం. థ్యాంక్ యూ.